హైపర్ మార్ట్ లాంచ్ చేసినందుకు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు. మా బ్రాండ్ అంబాసిడర్ చాలా ప్రౌడ్గా చెప్పబోతున్నాము. ఆల్రెడీ యాడ్స్ చేసి చాలా మందికి ఇన్స్పిరేషన్గా చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అలాగే ఈరోజు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. మీ టైం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో అలాగే సార్ నందమూరి సార్ మీకు ఎలా అనిపించింది వాల్యూ జోన్ అండ్ ప్లీజ్ మీ ఫీలింగ్స్? ఈ అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది. మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము నిత్యావసర వస్తువులు, ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1,00,000కు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ గ్రాసరీస్ మొత్తం అన్నీ. అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యం అయ్యే ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూ జోన్. సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా, మా నాన్నగారు అలాగే. దానికి మరి అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నామో మళ్ళీ వేసుకోకుండా, అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది? ముందు దానికి ఎవడు ముందడుగేస్తారో సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఈజ్ వాల్యూ జోన్. ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి, సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా ఇంకెక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి, అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కళ్ళ ముందుకు కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త వాతావరణంలో వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైనది కూడా. చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్, అంటే రకరకాల పొల్యూషన్లు, అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఒక రోజు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది. ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగం అన్న ఇందాకన్నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి, అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ. మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది, మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ
నువ్వు ప్రెస్సా నువ్వు ఫ్యానా రెండా అంటే నాకు అలా అర్థం కదా ప్రెస్ నడుతున్నారా ఫ్యాన్ అంతా కాదని అన్నీ ఇప్పుడు రెండు గౌరవించాలి. అండ్ నేనంటా నేను అదృష్టవంతుడిని మా తరం ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి అది రాజమౌళి గారి కానివ్వండి. ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం, మా ముందు తరం మేము మా తరం తర్వాత ఇక ముందు తరం కూడా చూస్తున్నాం. సో అట్లా అని కాదు, వాళ్ళ మన పెంపకంలో ఉంటుంది. ఆ పెంపకంలో ఏది ఉన్నా అన్నీ కూడా ఏదన్నా కొంచెం ఎక్కువ తింటే మొహం కొట్టేస్తుంది. ఆ తీపి కానివ్వండి ఏదైనా. సో ఏదైనా అన్నీ అలాగే ఉండాలి. వాళ్ళ ఇష్టాలు మన కాదన్నా. ఇప్పుడు యూత్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉందో మనం చూస్తున్నాం. ప్రతి దానికి వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటున్నారు. సో రెండు మన పెంపకంలో లోపం లేకుండా వాళ్ళ అభిష్టాలకు మనం వ్యతిరేకంగా వెళ్లకుండా ఎంతవరకు వాళ్ళకి మనం లీనియన్స్ ఇవ్వాలి అంతవరకు ఇచ్చుకుంటూ మనం పెంచుకోవాలి. మన దృష్టిలో కలిసి రాకపోతే మన కర్మ. ఫస్ట్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కాదనరు, కావాల్సింది కాదనరు. కొత్తదనాన్ని నేను చెప్పట్లా, కావాల్సింది ఎప్పుడో ముందు చూపుతో ముందు దృష్టితో నాన్నగారి నుంచి కూడా నేను చెప్పాను. సినిమా నుంచి కూడా ఆయన ఎప్పుడూ 10 ఏళ్ళ ముందు ఆలోచించేవారు. ఆయన 10 ఏళ్ళ ముందు ఎలా ఉండాలి. ఇప్పుడు బంజారా హిల్స్లో మేము క్యాన్సర్ హాస్పిటల్ కట్టాము జూబ్లీస్లో. ఏమున్నాయి అప్పుడు బండలు. ఇక్కడ కడుతున్నారు ఏంట్రా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు. నా ఇల్లే ఉంది అక్కడ కట్టాము జూబ్లీస్. మొట్టమొదటి ల్యాండ్ మార్క్ హౌస్ అది. నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడు ఇదంటే ఇక్కడ కడుతున్నారు ఇల్లు అనుకున్నాను. అవి ఏముండేవి రోడ్ల అన్ని కచ్చా రోడ్లు, పాములు అన్నీ అటు ఇటు దిగుతుండేవి, రాళ్ళు రప్పలు. మరి ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ అలా పెంచుకుంటూ పోయింది కదా. నీట్ అని మొత్తం విస్తరిస్తుంది హైదరాబాద్. అదే చెప్పే కదా బాయని హ్యాపీయింగ్ ప్లేస్ ఈ ప్రపంచంలో ఏమి ఉందంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో కదండి బ్రహ్మాండం పార్కింగ్ స్పేస్ ఉంది, బ్రహ్మాండంగా ట్రాఫిక్ నుంచి దూరంగా టోటల్గా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.